హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించి తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన గుర్తింపు దక్కించుకున్న తారక రామారావు వారసత్వాన్ని బాలకృష్ణ, హరికృష్ణ ముందుకు నడిపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న ఇప్పుడు 4వ తరంగా రావడానికి రెడీగా ఉన్నారు. హరికృష్ణ కుమారుడు జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు అనే పేరు ఇప్పుడు వెండి తెరపైకి కొత్తగా కనిపించనున్నారు. ఈ వెండి తెరపైకి పరిచయం చేయబోతున్నారు వైవిఎస్ చౌదరి. ఇక న్యూ టాలెంట్ రోడ్స్ ఎన్టీఆర్ బ్యానర్ పై ఎలమంచిలి గీత నిర్మాతగా ఈ సినిమా వైవిఎస్ చే తెరకెక్కనుంది. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తెలుగు అమ్మాయి వీణారావు ఈ చిత్రంలో కథానాయికగా పరిచయం అవనున్నారు. కూచిపూడి నృత్య కళ డాన్సర్ కూడా ఈవిడ. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే నందమూరి కుటుంబం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నందమూరికి అభినందనలు, విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ఈ తరం ఎన్టీఆర్ అతిపెద్ద స్టార్ అవుతాడు అని, అలాగే తనలో అద్భుతమైన పట్టుదల ఉంది అని అన్నారు. రామారావు ముగ్గురు కూతుళ్లు కూడా ఈ పూజలో పాల్గొని ఆశీర్వచనాలను అందించారు. ఈ చిత్రానికి వైవిఎస్ భార్య, తన స్నేహితులు కలిసి నిర్మిస్తున్నారు. ఇక హరికృష్ణతో కూడా హిట్ సినిమాలు చేసిన వైవిఎస్ చౌదరి ఇప్పుడు మనువడిని వెండి తెరపై చూపించే బాధ్యత తనదే అని ఆకాంక్షించారు. ఇప్పుడు ఈ వారసత్వానికి ఒక గుర్తింపుగా ఈ చిత్రం, అలాగే ఫ్యాన్స్ మనసులను గెలుచుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉంది. మళ్ళీ ఆయన పేరుతో 3 అక్షరాలతో, ఆ పవర్ఫుల్ 3 అక్షరాలతో ఆయన మనవడు తాతయ్య గారి పేరుని, ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో పెట్టుకున్న ఆ పేరుని పెట్టుకోవడం అంటే అది ఈజీ కాదు. ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి పెట్టుకోవడం అంటే మళ్ళీ అది ఫైన్ ఆర్ట్స్లోనే రాణించాలి. చాలామంది పెట్టుకుంటారు పేర్లు, మళ్ళీ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. ఆయన ఏ ఫైన్ ఆర్ట్స్లో అయితే రాణించారో ఆ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. పుట్టినప్పుడు పెట్టుకుంటాం, పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ ఫైన్ ఆర్ట్స్ ఆయనలో కనపడాలి. అలా కనపడిన ఆ అబ్బాయి నా కళ్ళల్లో పడతాం. ఆ కళ్ళల్లో కనపడిన అబ్బాయి యొక్క లాంచింగ్ ముహూర్తం, షూటింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం, నేను అనుకోవటం, అది జరగటం, అది కూడా ఆయన యొక్క, మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అద్వితీయమైన మరుపురాని ఒక ఘట్టం అన్నమాట. ఆయన ఏమైతే ఆలోచించి వాళ్ళ కుమార్తెలకి ఈశ్వరి 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 అని శక్తి స్వరూపాలుగా పేర్లు పెట్టారో, ఆ శక్తి స్వరూపాలు అంటే నిన్న కాక మొన్న నేను వేసిన ఒక పాంప్లెట్, అంటే వీళ్ళు మా స్పెషల్ ఆస్పిషియస్ గెస్ట్స్ అతిథులు అని నేను ఏదైతే ఒక పాంప్లెట్ వేశానో, ఆస్పిషియస్ గెస్ట్స్ అని వేశానో, అక్కడ అది నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఆ డిజైన్. అంటే ముగ్గురు అతిథులు, ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు కుమార్తెలు ముగ్గురు ఒక సైంటిస్టులు అనమాట, మహిళా సైంటిస్టులు ముగ్గురు. ఆ మెమోరియల్ ఎలా అనిపించిందంటే నాకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది. రాకెట్లను లాంచింగ్ చేసి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది. ఆ లాంచింగ్ ప్యాడ్లోంచి ఒక రాకెట్ని, ఒక మిసైల్ని, ఒక స్టడ్ని స్టార్స్ కేటగిరీలోకి లాంచ్ అయిపోయే ఇందుకు వచ్చి సైంటిస్టులు ముగ్గురు పూనుకుని, ఒక మహిళా సైంటిస్టులు పూనుకుని లాంచ్ అయిపోతున్నారు అన్నట్టుగా నాకు డిజైన్ చేసిన తర్వాత అనిపించింది, డిజైన్ చేయించుకున్న తర్వాత అనిపించింది. ఆ మిసైల్ మరెవరో కాదు, ఆ స్టడ్ మరెవరో కాదు, ఫ్యూచర్లో ఆ స్టార్స్ కేటగిరీలోకి అద్భుతమైన రేంజ్లోకి వెళ్ళబోయే స్టార్ ఎన్టీఆర్, మా ఎన్టీఆర్ అని అనిపించింది. నాకు అది గర్వకారణంగా అనిపించింది. అది భవిష్యత్తులో జరగబోతుందని నాకు అనిపిస్తుంది, ఇన్స్టిట్యూషన్ అనిపిస్తుంది.